గ్రామస్తులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఊర్లో ఏరువాక బ్రహ్మాండంగా జరుగుతుందని, ఎద్దుల్ని మంచిగా పక్కకండ్రా పడిపోతా ఉన్నాం. నీ బరువు ఏం మామూలుగా ఉంటుందా? మొత్తం మేమంతా ఎగిరి కింద పడతాం. మీ ఊర్లో ఎద్దులు బ్రహ్మాండంగా పండగ చేస్తారని తెలిసి మీ అందరితో కలిసి ఏరువాక పౌర్ణమి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను బాగా పరిగెట్టానా? ఎద్దులతో బాగా పరిగెట్టినా? నేను కూడా మంచి ఎద్దులాగా ఉన్నానా దాటితో పాటు? నాకు రోజు నాకు పరిగెట్టేది, ఆటలాడేది బాగా అలవాటు. మా ఇంట్లో కూడా చిన్న ఆవులు ఉన్నాయి, 2. అంటే ఇంత పెద్ద కాదు, ఎద్దులు కాదు, పొంగునూరు ఆవులు అంటారు. చిన్న ఆవు ఉంటుంది, 2 అడుగులే ఉంటుంది ఆవు. నాకు ఆవులన్నా వ్యవసాయం అన్నా చాలా ఇష్టం. అందువల్ల ఆ 2 చిన్న ఆవుల్ని, ఒక ఆడది ఒక మగ ఆవుని, చిన్న బిడ్డలు 6 నెలల బిడ్డల్ని నేను రాజమండ్రిలో నుంచి కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. రోజు నా చుట్టూ తిరుగుతూ హలో 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 రోజు అవి నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇంట్లో కూర్చుంటే. నా వీడియోలు చూడండి, కొన్ని సోషల్ మీడియాలో ఉంటాయి. అలా మన జీవితంలో ఆవులు, ఎద్దులు, పశువులు అన్నవి ఒక అంతర్భాగం. ఇప్పటికి కూడా గ్రామాల్లో చూడండి, ఇండ్లలోనే కట్టేసుకుంటారు ఎద్దులన్నింటినీ కూడా, బయట కట్టేయరు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం బయట కట్టేస్తారు, కానీ మనం చావిట్లో కట్టేసుకుంటాం వాటిల్ని. ఆ రకంగా ఆవు, గోవు ఇవన్నీ కూడా మన జీవితంలో అంతర్భాగంగా ఉన్నాయి. కాబట్టి వాటిల్ని పూజించుకోవడం, వాటిని తల్లిగా భావించడం అన్నది మన సంస్కృతి. హిందూ సాంప్రదాయంలో ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని. ఏరువాక అంటే, ఏరు అంటే నాగలి, వాక అంటే మొదలు పెడతాం. ఎన్నో ఆశలతో ఆకాశం వంక చూస్తా బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి నేను వేసిన విత్తనం మొలకెత్తి చెట్టు అవుతుంది. దాని ఇచ్చిన పంటని నేను అమ్ముకొని నా కుటుంబానికి అవసరాలు, నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ తీర్చుకుంటానని ఎన్నో ఆశలతో రైతు విత్తనాలు తీసుకొని, ఈరోజు నాగలి తీసుకొని భూమిని హలో నువ్వు దాన్ని కలయబెట్టద్దురా, నువ్వు ఎందుకు రైతులందరూ కూడా ఈరోజు అందరూ కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని పెట్టిన వాళ్ళు మైక్ కూడా పెట్టి ఉండాలి, పెడితే సరిపోతుండే. ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళందరూ కూడా, అన్నదమ్ములందరూ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. నేను ప్రతి వార్డు కూడా తిరుగుతూ ఉన్నా, మీరు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. నేను ప్రతి వార్డును కూడా పొద్దున 6, 6:30 నుంచి 9 దాకా, మళ్ళీ సాయంకాలం 5, 6 గంటల నుంచి 8 దాకా రోజు ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాను. మీ దానికి కూడా నేను ఒక్కడే వస్తే మీ పనులు కావు. అందువల్లే అధికారులందరినీ వెంట పెట్టుకొని వస్తాను. మళ్ళీ ఇక్కడ రోడ్డు వేయడానికి, డ్రైనేజ్ వేయడానికి, మంచినీళ్ళ కుళాయి వేయడానికి, వీటన్నింటికీ కూడా మీకు అధికారులను వెంట తీసుకొని వచ్చి నీట్గా రాసుకొని వాళ్ళకి అక్కడే సూచనలు ఇచ్చి వీలైనంత తొందరగా మీ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.